షర్మిల సునీత ప్రచారం ఏదైతే ఉందో అది యాంటీగా ప్రచారం జరుగుతుంది, అది అందరికీ తెలిసిన విషయమే. ఇలా యాంటీ ప్రచారం చేయడం మీకు మైనస్ కాదా? మేడం, ఇందాక మాధవి గారు అడిగితే కూడా చెప్పలేకపోతున్నాను, మళ్ళీ ఇంకోసారి జనాలకు చెప్తున్నాను. మీకు విషయం తెలుసా అండి, ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెడితే తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు దోచుకున్న తర్వాత, వెన్నుపోటు పడిచి లాక్కున్న తర్వాత, ఎన్టీ రామారావు గారు భారతదేశం అనే ఒక పార్టీ పెట్టాలనుకున్నాడు. ఒకటి. రెండు, ఎన్టీ రామారావు గారే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అని ఒక పార్టీ పెట్టుకున్నాడు. ఆ పార్టీకి సింహం గుర్తొచ్చింది. దీంతోపాటు చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించి నందమూరి హరికృష్ణ గారు అన్నా తెలుగుదేశం పార్టీ పెట్టాడు. ఎన్నికల్లో పోటీ చేశాడు కూడా. ఒక హరికృష్ణ గారు మాత్రమే కాదు, హరికృష్ణ గారి సోదరుడు మరొకరు కూడా శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేశాడు అన్నా తెలుగుదేశం పార్టీ పెట్టి. ఎన్టీ రామారావు కుటుంబంలోనే కూడా 3 రాజకీయ పార్టీలు వచ్చినాయి. లక్ష్మీపార్వతి గారు ఒక పార్టీ పెట్టారు. లక్ష్మీపార్వతి గారు భారతీయ జనతా పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్ళిన తర్వాత పొత్తులో ఆవిడికి సుమారుగా 8% 9% ఓట్లు కూడా వచ్చినాయి. ఆవిడ టెక్కిలి శాసనసభ్యురాలుగా కూడా గెలిచారు అనుకుంటా. కాబట్టి ఎన్టీ రామారావు గారి కుటుంబంలోనూ నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలోనూ ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చినాయి, ఎన్నో వేరే పార్టీల తరఫున పోటీ జరిగినాయి. అప్పుడు లేని సునీత గారో లేకపోతే షర్మిల గారో ఏదో రాజకీయ పార్టీలో తిరిగితే జగన్మోహన్ రెడ్డి గారు నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు మేము ఫాలో అవ్వలేదేమో కానీ పాపం వేరే విదేశాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐలు ఫాలో అయ్యారు కదా. షర్మిల గారికి కడప ఎన్నికల్లో డిపాజిట్లు రావు. సో అదే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మాకన్నా పెయిన్గా ఉంది. ఒక గొప్ప వారసత్వం ఉన్నటువంటి ఒక కుటుంబం నుంచి వచ్చి గొప్ప అనుభూతులు, గొప్ప అనుభవం ఉన్నటువంటి ఒక పార్టీలో నుంచి వచ్చినటువంటి షర్మిల గారు డిపాజిట్లు కోల్పోయి, దారావత్తు కోల్పోయి ఎన్నికల్లో ఓడిపోవడమే కొంత బాధాకరమైన విషయం. అసత్య ప్రచారాలకు, అభూత కల్పనలకి, ఎస్పెషల్ గా సీఎం కామెంట్స్ కూడా ఒకసారి గమనిస్తే డిపాజిట్ రాదు అనే వ్యాఖ్యల వెనుక, అదే డిపాజిట్ కూడా దక్కదు, బాధేస్తుందని సీఎం కామెంట్స్ చేశారు. దీని వెనుక కారణాలు ఏంటి? మీ గెలుపుకు గల కాన్ఫిడెన్స్ ఏంటి? ఇదే మేడం, మేము మళ్ళీ చెబుతున్నాం కదా మొదటి నుంచి కూడా, తెలుగు ప్రజలు విఘ్నులు, మేధావులు, చైతన్యవంతులు, రాజకీయమైనటువంటి పరాక్రమవంతులు. ఏ పార్టీ నినాదం వెనుక ఏ విధానం ఉందో, ఎవరు ఏ పార్టీకి సపోర్ట్ చేయడం వల్ల ఏ లబ్ధి పొందాలనుకుంటున్నారో ఆ విచక్షణ, వివేచన తెలిసిన వాళ్ళు తెలుగు రాష్ట్ర ప్రజలు. దాంతోపాటు కడప వాళ్ళు మొదటి నుంచి కూడా రాజకీయంగా తనకు సంబంధించినటువంటి చైతన్యవంతమైనటువంటి జిల్లా కాబట్టి రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వానికి మార్కులేమని మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సిలబస్ బుక్ మొత్తం చదువుకున్నవాడు ఎగ్జామ్ రాసేటప్పుడు కాన్ఫిడెన్స్గా ఉంటుంది, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని. కాబట్టి అదే కాన్ఫిడెన్స్ మాకు కూడా ఉంది. మా సిలబస్ మేము కంప్లీట్ చేసుకున్నాం. పబ్లిక్ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఆన్సర్ రాసే కెపాసిటీ మాకుందని మేము చెబుతున్నాం కాబట్టి మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. మీ ఓట్ బ్యాంక్ని కాంగ్రెస్ లాక్కుంటుంది అని మీరు భావిస్తున్నారా? లాక్కోవడానికి ఇది నా చేతుల్లో పేపర్లో లేకపోతే మైకో కాదు కదండి. ప్రజల మన్నలను గెలుచుకోవాలి, ప్రజలకు సంబంధించినటువంటి అభిమానాన్ని చొరగొనాలి, వారికి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయగలగాలి. ఆ నమ్మకం ఈ పార్టీకి ఓటేయగలిగితే 5 ఏళ్ల పైన 10 ఏళ్ళైనా గెలిచినా ఓడినా వీరు నా వెంట నిలుస్తారు. వాళ్ళ విధానాల్ని, వాళ్ళ సిద్ధాంతాలని, వాళ్ళు గతంలో తీసుకున్నటువంటి ఆ డెసిషన్స్ని మార్చుకోరు అనేటువంటి ఒక నిర్ణయాన్ని, ఒక ధైర్యాన్ని ఆ ఓటర్లకి ఎవరైనా ఇవ్వాలి. షర్మిల గారు తెలంగాణకు పోయి ఏమని చెప్పారు? తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని ఒక పార్టీ పెట్టారు. అమ్మా, నువ్వు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కదా అని అక్కడ ఎవరో అడిగితే ఆడపిల్ల అని ఎందుకు అంటారో తెలుసా? ఏడపిల్ల కాదు కాబట్టి ఆడపిల్ల అంటారు. నేను తెలంగాణ కోడల్ని, నా పుట్టుక తెలంగాణనే, నా చావు తెలంగాణనే, తెలంగాణలోనే బొందపడతా, తెలంగాణలో చచ్చిపోతా అని చెప్పిన ఆవిడ అక్కడ బిచానా సర్దేసి పార్టీ అంతా తిప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది. జూన్ 4 దాకా వీళ్ళు చేసేటువంటి వాటికి ఎల్లో మీడియా కూడా కాస్త ప్రచారం ఇచ్చింది, కానీ తర్వాత షర్మిల గారు కనపడరు, ఎల్లో మీడియాలో స్పేస్ కూడా ఉండదు.